హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు జ్యోతి పి విరచితంగా సమీక్షా రచన, సినిమా సమీక్షా రచనగా అరౌండ్ ది వరల్డ్ ఇన్ 80 days అనే ఆస్కార్ ఉత్తమ చిత్రం సమీక్షా రచన. ఇక వినండి. మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. 40 ప్రముఖ హాలీవుడ్ నటులు కామియోలాగా కనిపించిన ఆస్కార్ ఉత్తమ చిత్రం అరౌండ్ ది వరల్డ్ ఇన్ 80 days. ఫ్రెంచ్ రచయిత జూల్స్ వర్న్ 1872లో రాసిన నవల. ఆ నవల ఆధారంగా అదే పేరుతో 1956లో తీసిన అడ్వెంచర్ కామెడీ అరౌండ్ ది వరల్డ్ ఇన్ 80 days. ఈ భారీ చిత్రం షూటింగు 13 దేశాల్లో 112 లొకేషన్లు 140 సెట్లలో జరిగింది. దీనికోసం నటులందరూ ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇండియా, తూర్పు పాకిస్తాన్, అదే ప్రస్తుత బంగ్లాదేశ్, స్పెయిన్, థాయిలాండ్, జపాన్లను సందర్శించారు. టైమ్ మ్యాగజైన్లో వచ్చిన సమీక్ష ప్రకారం ఎక్స్ట్రాలతో సహా మొత్తం 68,894 మంది నటులు ఈ చిత్రంలో పాల్గొన్నారు. ఇందులో 4 ఉష్ట్రపక్షులు, 6 ఉడుములు, 15 ఏనుగులు, 17 ఫైటింగ్ ఎద్దులు, 512 రేసస్ కోతులు, 800 గుర్రాలు, 950 బర్రోలు, 2448 అమెరికన్ గేదెలు, 3800 రాకీ మౌంటైన్ షీపులు, 7959 జంతువులు పాల్గొన్నాయి. ఇవి కాక 2 ప్రత్యేక సీన్లలో ఓ పిల్లి, ఓ ఆవు కూడా కనిపిస్తాయి. వార్డ్రోబ్ విభాగం 74,685 దుస్తులు, 36,092 ట్రింకెట్లను అందించడానికి ఆ రోజుల్లోనే $4,10,000 ఖర్చు చేసింది. ఇంత భారీగా దుస్తులు డిజైన్ చేయించిన హాలీవుడ్ చిత్రం కూడా ఇదే. కథా నేపథ్యం నవలలో చూపినట్లుగానే 1872లోనే సాగుతుంది. ఫాగ్ అనే ఓ ధనిక ఇంగ్లీష్ వ్యక్తి క్రమబద్ధమైన జీవితాన్ని కోరుకొని లండన్లో ఓ ఇంట నివాసం ఉంటాడు. ఇతని వద్ద నౌకరుగా ఎవరూ పని చేయలేకపోతారు. స్నానం చేసే టబ్బు ఎంతవరకు నింపాలో, తాను టోస్ట్ ఎన్ని ఫారెన్ హీట్ల వేడితో ఉండాలో చెబుతూ, తాను పాటించే నియమాలు కాస్త తేడా వచ్చినా అతను ఊరుకోడు. ఈ నియమాలకు భయపడి అతని దగ్గర పని చేయలేక ఎందరో పారిపోతారు. ఓ ఏజెన్సీకి పని వెతుక్కుంటూ వచ్చిన పాస్పరోత్ ఈ ఉద్యోగంలోకి ఆయన దగ్గర ఉద్యోగంలోకి కోరి చేరుతాడు. ఫాగ్ ఓ ప్రతిష్టాత్మకమైన రిఫార్మ్ క్లబ్ మెంబరు. అక్కడ ఓ బ్యాంకు దోపిడీ గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. ఫాగ్ ఆ దొంగ నైపుణ్యాన్ని మెచ్చుకుంటాడు. అలా మొదలైన సంభాషణ ప్రపంచ యాత్రపైకి మల్లుతుంది. తాను 80 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టి రాగలనని ఫాగ్ సవాల్ చేస్తాడు. దీన్ని 4 మిత్రులు ఖండిస్తారు. మాటలతో పంతం పెరిగి పన్నెం కాసే వరకు వస్తుంది ఆ అంశం. ఫాగ్ ఆ మరునాటి నుండి లెక్కపెట్టి 80 రోజుల్లో ప్రపంచ యాత్ర పూర్తి చేసి వస్తే ఆ 4 5,000 పౌండ్లు ఒక్కొక్కరుగా ఫాగ్కు ఇస్తామని చెప్తారు. రాలేని పక్షాన
అంతే మొత్తం వారికి ఒక్కొక్కరికి తాను ఇస్తానని ఫాగ్ బదులిస్తాడు. అంటే ఈ పందెం ఓడిపోతే ఫాగ్ ఒక్కడికి ఒక్కొక్కడికి 20,000 పౌండ్ల నష్టం, అతనికైతే అతనికొక్కడికి 20,000 పౌండ్ల నష్టం జరుగుతుంది. ఇది ఫాగ్ మొత్తం ఆస్తి విలువ. ఆ రాత్రి ఇంటికి చేరిన ఫాగ్ అంతకు ముందు రోజే ఉద్యోగంలో చేరిన ఫాస్పరోత్తో కలిసి ప్రపంచ యాత్ర మొదలెడతాడు. డబ్బు అందరికన్నా ఎక్కువ ఇస్తూ వాహనాలను వేగంగా నడిపించుకుంటూ ప్యారిస్ చేరతారు వీరిద్దరూ. అక్కడి నుండి మొదలవ్వాల్సిన రైలు ఆల్ప్స్ పర్వతాల్లో ఓ సొరంగంలో జరిగే మరమ్మతుల కారణంగా ఆగిపోతుంది. దానితో థామస్ కుక్ ఏజెంట్ దగ్గర ఓ హైడ్రోజన్ బెలూన్ కొనుక్కొని అందులో ఆ ఇద్దరూ ప్రయాణం చేస్తారు. ఈ బెలూన్కి కట్టిన పెద్ద బుట్టలోకి ఎక్కి షాంపెన్ తాగుతూ ఆల్ప్స్ పర్వతాలను దాటుతున్న ఆ ఇద్దరిని చూస్తే ప్రేక్షకులకు అసూయ కలగక మానదు. అయితే ఈ సన్నివేశం నవలలో లేదు. రచయిత అంతకుముందు రాసిన 5 వీక్స్ ఇన్ ఏ బెలూన్ అనే నవల్లో కొంత భాగం తీసుకొని ఈ సన్నివేశాన్ని చిత్రించారు దర్శకులు. ఇది ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకునే చిత్రీకరణ కూడా. బెలూన్ చివరకు స్పెయిన్లో దిగుతుంది. అక్కడి ఓ నావ కోసం ఫాగ్ ప్రయత్నిస్తాడు. అది ఓ ధనిక నావికుడి దగ్గర ఉందని తెలుసుకొని అతన్ని కలవడానికి ఓ బారుకు వెళ్తారు ఫాగ్, ఫాస్పరోత్తులు కలిసి. ఆ బారులో చిత్రించిన టేబుల్ మీద చేసే స్పెయిన్ సాంప్రదాయ ఫ్లామెంకో నృత్యం సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ఆ నృత్యంలో ఎర్రని గుడ్డతో నాట్యం చేస్తూ అలరిస్తాడు ఫాస్పరోత్. దాన్ని చూసిన ఆ నావికుడు మరునాడు జరగబోయే బుల్ ఫైట్లో ఫాస్పరోత్తో పాల్గొంటే తాను నావను వారికి ఇస్తానని చెప్తాడు. ఆ ఫైట్లో ఫాస్పరోత్ పాల్గొని ప్రేక్షకుల మనసుల్ని దోచేస్తాడు. దానితో నావికుడు ఆ నావను వారికి ఇచ్చి వారి ప్రయాణానికి సహాయపడతాడు. ఈ బుల్ ఫైట్ సీన్ ఒక్కదానికోసమే పూర్తి కాస్ట్యూమ్స్తో దర్శకులు 10,000 మంది ఎక్స్ట్రాలను ఉపయోగించుకున్నారంటే ఈ సీన్ తెరపై ఎలా వచ్చిందో ఊహించుకోవచ్చు. స్పెయిన్ నుండి ఇటలీ చేరుతారు ఫాగ్, ఫాస్పరోతులు. ఈలోపు లండన్లో ఆ బ్యాంకు దొంగతనం చేసింది ఫాగ్ అన్న పుకారు మొదలవుతుంది. దొంగతనం చేసి తప్పించుకోవడానికి ప్రపంచయాత్ర పేరుతో అతను బయలుదేరాడని అందరూ అనుకుంటూ ఉంటారు. దానితో పోలీసులు ఫాగ్ కోసం ఫిక్స్ అనే డిటెక్టివ్ను పంపిస్తారు. వారెంట్ వచ్చేదాకా ఫాగ్ని కనిపెట్టి ఉండమని, అది రాగానే అరెస్ట్ చేయమని ఆర్డర్ రిలీజ్ చేస్తుంది అప్పటి ప్రభుత్వం. ఇటలీ నుండి భారతదేశం చేరతారు ఆ ఇద్దరు యాత్రికులు. భారతదేశంలోని జనం గోవులను పూజించే వారి నమ్మకాలు, పాములను ఆడించే వాళ్ళు, దారిలో కనిపించే ఏనుగులు ఇవన్నీ వాళ్లను ఆశ్చర్యపరుస్తాయి. వీళ్ల వెనుకే వచ్చిన ఫిక్స్ ఎవరు? ఆ డిటెక్టివ్ ఇండియాలోని పోలీస్ ఆఫీసర్ల వద్ద అరెస్ట్ వారెంట్ సంపాదించాలని వాళ్లకు లంచం ఇవ్వజూపుతాడు. కానీ అలా వారెంట్ ఇచ్చే హక్కు తమకు లేదని, అది లండన్ నుండే రావాలని అంటారు ఆఫీసర్లు. దానితో డిటెక్టివ్ ఫిక్స్ ఫాగ్, ఫాస్పరోతులతో స్నేహం నటిస్తూ వారితో ప్రయాణం చేయవలసి వస్తుంది. బొంబాయి నుండి కలకత్తా వైపుకు రైల్లో ప్రయాణం చేస్తారు. కానీ అది కొత్తగా వేస్తున్న రైలు మార్గం అవ్వడంతో అలహాబాదుకు కొంత ముందుగా రైలు ఆగిపోతుంది. అంతకన్నా ముందుకు ట్రాక్ నిర్మాణం జరగలేదు. దీనితో ఆ అడవి ప్రాంతంలో ముందుకు ఎలా వెళ్ళాలి అన్న సమస్య వస్తుంది. ఆ రాత్రి అడవిలోనే మకాం వేస్తారు వాళ్ళు. అక్కడే ఓ రాజు మరణయాత్రను వీళ్ళు చూస్తారు. రాజు భార్య ఔడాను బలవంతంగా సతి చేస్తున్నారని విని ఫాగ్ ఆమెను రక్షించాలనుకుంటాడు.
చాకచక్యంగా ఆ ఔడా ఆ రాణిని ఆ చితి నుండి పాస్పరోతో తప్పిస్తాడు. ఆమెతో పాటు అంతకు ముందు మాట్లాడుకున్న ఏనుగెక్కి ప్రయాణంలో ముందుకు సాగుతారు వీరంతా. అక్కడి నుండి అందరూ హాంకాంగ్ చేరుకుంటారు. షాంఘాయ్ మీదుగా యొకహామాకు వెళ్ళడానికి స్టీమర్ టికెట్ల కోసం వెళ్ళిన పాస్పరోత్కు మత్తుమందు తాగిస్తాడు డిటెక్టివ్ ఫిక్స్. లండన్ నుండి వారెంట్ వచ్చేదాకా వాళ్లను అక్కడే ఆపాలన్నది అతని పన్నాగం. పాస్పరోత్ అక్కడ స్పృహ తప్పి పడిపోతే అతని జేబులో ఉన్న స్టీమర్ టికెట్లను చూసి అతన్ని తీసుకొచ్చి ఆ స్టీమర్లో పడేస్తారు పోలీసులు. స్టీమర్లో 2 రోజుల తర్వాత కళ్ళు తెరిచిన పాస్పరోత్ తాను ఒక్కడే స్టీమర్లో ఉన్నానని, తనను నమ్మిన యజమాన్ని తాను నిరాశపరిచానని బాధపడతాడు. కానీ పట్టువదలని ఫాగ్ ఓ కార్గో షిప్పు కెప్టెన్కు అడిగినంత డబ్బిచ్చి అందులో నుంచొని ప్రయాణం చేసి ఔడాతో సహా ఒకహామా చేరతాడు. అక్కడికి చేరిన పాస్పరోత్తో ఆకలితో అలమటిస్తూ ఓ సర్కస్ కంపెనీలో పనికి కుదురుతాడు పాస్పరోత్. పాస్పరోత్ కోసం వెతుకుతున్న ఫాగ్ అప్పటికే పాస్పరోత్ కదలికలను అర్థం చేసుకుంటాడు. అతన్ని సరిగ్గా ఆ సర్కస్ కంపెనీకి వెళ్ళి పట్టుకుంటాడు. తనతో మళ్ళీ ప్రయాణానికి బయలుదేరదీస్తాడు. అక్కడి నుండి శాన్ ఫ్రాన్సిస్కోకు వారి ప్రయాణం మొదలవుతుంది. న్యూయార్క్ నుంచి వెనిజులా వైపుకు బయలుదేరుతారు వీళ్ళందరూ. దారిలో ట్రైన్ మార్గంలో పట్టాలను దాటుతున్న అడవి దున్నలు, వీళ్ళ ట్రైన్ దాటగానే కూలిపోయే బ్రిడ్జి, ట్రైన్లో దోచుకోవడానికి చొరబడిన రెడ్ ఇండియన్స్, వీళ్ళంతా వారితో ప్రయాణికులు చేసే యుద్ధం, ఇవన్నీ గగురుపాటు కలిగించే దృశ్యాలు. వీటి చిత్రీకరణ ఓ అద్భుతమే. ఈ యుద్ధ దృశ్యాలను సహజంగా చిత్రీకరించడానికి ఎన్నో గుర్రాలను వాడారు. ఇక్కడ రెడ్ ఇండియన్లు పాస్పరోత్ను బంధించి బలి ఇవ్వబోతారు. ఈ దృశ్యాలలో రెడ్ ఇండియన్లు వారి కాస్ట్యూములు ప్రేక్షకులను అబ్బురపరుస్తాయి. ఫాగ్ ఇతర నాగరికులతో వచ్చి పాస్పరోత్ను రక్షించి తనతో తీసుకువెళ్తాడు. అక్కడి నుండి సమయానికి రైలు లేకపోతే అదే పట్టాలపై రిపేర్ వ్యాగన్లో వీరంతా కలిసి ప్రయాణిస్తారు. వారి ఈ వింత ప్రయాణం ప్రేక్షకులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. దారిలో ఆ మార్గంలో వందల సంఖ్యలో కనిపించే జంతువులు ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి. రిఫార్మ్ క్లబ్లో వారందరికీ ఈ ప్రయాణ వివరాలు, ఫాగ్ వెళ్ళే దేశాల గురించి తెలుస్తూ ఉంటుంది. పందెం ఓడిపోతున్నాం అన్న భయంతో ఫాగ్ అరెస్ట్ వారెంట్ కోసం వాళ్ళు కూడా చెయ్యి కలుపుతారు. ఫాగ్ వెనిజులా వెళ్ళే ఓ నావలోకి తన పరివారంతో ఎక్కుతాడు. కెప్టెన్కు డబ్బు ఆశ చూపి ఇంగ్లండ్ వైపుకు నావను మళ్లించమని చెబుతాడు. ఆయన దానికి ఒప్పుకుంటాడు. కానీ మార్గమధ్యంలో నావలో ఇంధనం అయిపోతుంది. అందుకని ఆ నావని తానే అక్కడికక్కడే కొనేస్తాడు ఫాగ్. కొన్న నావలోని చెక్కను ఇంధనంగా ఉపయోగిస్తూ ఆ చెక్క ముక్కలను మంటల్లో వేస్తూ నావతో ముందుకు సాగుతాడు. నావలో చెక్కంతా కాలిపోతుంది. ప్రయాణం ఆగిపోతుందేమో అనుకునేంతలో వారికి భూమి కనిపిస్తుంది. ఆఖరి నిమిషంలో ప్రమాదం తప్పి నావ ఇంగ్లండ్ చేరుతుంది. ఆ విరిగిన నావను తిరిగి కెప్టెన్కి ఇచ్చేసి ఇంగ్లండ్లోకి అడుగు పెడతాడు ఫాగ్. నావ పూర్తిగా రూపం మార్చుకొని మిగిలిన అవశేషాలతోటి సముద్రంలోకి తిరిగి వెళ్ళడం చూడవలసిన సీను నిజంగా సినిమాలో. లివర్పూల్లో దిగిన ఫాగ్, ఆయన్ను బ్యాంకు దొంగతనానికి అరెస్ట్ చేస్తారు పోలీసులు. రాత్రంతా జైల్లో ఉంచుతారు. కానీ చివరికి దొంగతనం ఫాగ్ చేయలేదని తెలియటంతో అతన్ని వదిలేస్తారు పోలీసులు. కానీ ఈ గొడవతో ఫాగ్ పందెంలో ఒక రోజును పోగొట్టుకుంటాడు. గడువు ముగిసే సమయానికి లండన్ చేరలేకపోతాడు. తాను పందెం ఓడిపోయానని అర్థం చేసుకొని బాధపడతాడు ఫాగ్. తనతో అక్కడి దాకా ప్రయాణించిన ఔడాతో
తన జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టాలని నిర్ణయించుకుంటాడు. లండన్ చేరాక ప్యాస్ప్రోతో అది ఆదివారం కాబట్టి మరుసటి రోజు సోమవారంకు తమ వివాహం కోసం చర్చిలో సమయం తీసుకున్నామని చెబుతాడు. చర్చికి ఆనందంతో వెళ్ళిన ప్యాస్ప్రోత్కు ఆ రోజు ఆదివారం కాదు అని, అది శనివారం అని తెలుస్తుంది. ఆ రోజు పేపర్ కొనుక్కొని ఇది చెప్పాలని ఫాగ్ దగ్గరికి పరిగెత్తుకు వస్తాడు ప్యాస్ప్రోత్. ఫాగ్ తాను ప్రయాణంలో ప్రతి నిమిషాన్ని రోజులను లెక్కించుకుంటూ వచ్చానని, అది శనివారం అయ్యే ప్రసక్తే లేదని చెప్తూనే ఆలోచనలో పడిపోతాడు. అప్పుడు అతనికి ఓ సత్యం అర్థమవుతుంది. ఉదయించే సూర్యుని వైపు తాము ఉత్తరం నుండి తూర్పు దిక్కుకు ప్రయాణించామని, అలా అంతర్జాతీయ తేదీ రేఖను దాటడం ద్వారా తాను ఒక రోజును పొందినట్లు ఫాగ్ తెలుసుకుంటాడు. అంటే ఆ రోజు శనివారం తాను 15 నిమిషాల్లో క్లబ్ చేరి స్నేహితులకు కనిపిస్తే తాను పందెం గెలిచినట్లే. ఫాగ్ ఇంట్లో వేసుకున్న బట్టలతోనే క్లబ్కి పరిగెత్తుతాడు. సరిగ్గా రాత్రి 8:45 స్నేహితుల దగ్గరికి వెళ్తాడు. అందరూ అతన్ని చూసి ఆశ్చర్యంతో నోళ్లు తెరుస్తారు. అలాంటి దుస్తులతో ఫాగ్ ఎప్పుడూ క్లబ్కు వెళ్ళలేదు. అలాగే అతని వెనుక పరిగెత్తుతూ ఔడా కూడా క్లబ్లోకి వెళ్తుంది. ఏ స్త్రీ కూడా క్లబ్లోకి అప్పటిదాకా రాలేదు. అందరికీ ఇవి 2 పెద్ద వింతలు. అంతా దిగ్భ్రాంతికి గురై చూస్తూ ఉండగానే ఫాగ్ పందెం గెలిచాడు అన్న విషయం వారి మెదడులోకి ఎక్కుతుంది. ఈ సినిమా మొదలు చివరన కూడా 2 భిన్నమైన ఆకర్షణలు ఉంటాయి. బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ ఎడ్వర్డ్ ఆర్ ముర్రో జార్జెస్ మెలిస్ తీసిన ఏ ట్రిప్ టు ది మూన్, అది 1902 అనే ఫిలిం ఫుటేజ్ని ముందు స్క్రీన్పై చూపిస్తాడు. ఇది జూల్స్ వెర్న్ రచించిన ఫ్రమ్ ది ఎర్త్ టు మూన్ అనే పుస్తకంపై ఆధారపడి ఉందని వివరిస్తాడు. మానవరహిత రాకెట్ను ప్రయోగించటం, భూమి వెనక్కి తగ్గటం లాంటి దృశ్యాలు ఇందులో ఉన్నాయి. అలా రచయితను, అతని రచనలోని కల్పనాశక్తిని, అందులోని వైజ్ఞానిక వాస్తవాలను విపులంగా వివరిస్తూ అప్పుడు ఈ సినిమాలోకి మనల్ని తీసుకువెళ్తారు దర్శకులు. చిత్రం చివర్లో 6 నిమిషాల నిడివిగల యానిమేషన్ టైటిల్ సీక్వెన్స్ వస్తుంది. ఇది స్క్రీన్పై ఫాగ్ ప్రపంచ యాత్రను బొమ్మలతో మరోసారి చిత్ర సారాంశంగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దీన్ని డిజైనర్ సాల్ బాస్ రూపొందించారు. ఇన్ని అద్భుతాలను తెరపై ఆవిష్కరించిన ఈ సినిమాకు ఉత్తమ చిత్రంతో పాటు 5 అకాడమీ అవార్డులు లభించాయి. ఫాగ్ పాత్రలో నటించిన జేమ్స్ డేవిడ్ గ్రాహం నివెన్ హాలీవుడ్లో క్లాసిక్ నటుడిగా పేరు పొందారు. ఈ పాత్రకు వీరు జీవం పోశారు. అలాగే నౌకరు పాత్రలో నటించిన క్లాంతి ఫ్లాస్ స్పానిష్ సినిమాల్లో పేరు పొందిన మెక్సికన్ హాస్య నటుడు. ఈ సినిమాలో బుల్ ఫైట్ను కేవలం ఇతని కోసం రూపొందించారు. స్పెయిన్లో ఆయనకున్న ఆకర్షణ అలాంటిది. ఈ బుల్ ఫైట్ ఒరిజినల్ నవల్లో లేదు. ఫ్రెంచ్ పేరుతో స్పానిష్ మాట్లాడే వ్యక్తిగా ఈ సినిమాలో ప్యాస్ప్రో పాత్ర వేసిన కాంతి ప్లాస్ ఈ సినిమా తరువాత స్పెయిన్లోను ఫ్రాన్స్లోను ఎంతో పేరు సంపాదించుకున్నారు. రాజకుమారి ఔడా పాత్రలో షిర్లీ మ్యాక్లెన్ నటించారు. ఇందులో డిటెక్టివ్ ఫిక్స్గా నటించిన రాబర్ట్ న్యూటన్ ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికీ మరణించారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన నటులందరిలో ఔడా పాత్రధారి షిర్లో మ్యాక్లెన్ వారొక్కరే జీవించి ఉన్నారు. ఈ సినిమా కోసం 40 పైగా పేరు పొందిన నటులు క్యామియోలుగా ఒక్క క్షణం కనిపిస్తారు. వారిని గుర్తుపట్టడానికి సినీ ప్రేమికులు ఎగబడి ఈ సినిమాకు వెళ్ళేవారట. ఈ సినిమాకి మొత్తం హాలీవుడ్ హీరోలను ఎక్స్ట్రాలుగా దర్శకులు పెట్టుకున్నారని అప్పట్లో విశ్లేషకులు చమత్కరించారట. ఈ చిత్రానికి మైకేల్ ఆండర్సన్ దర్శకత్వం వహిస్తే మైక్ టాడ్ నిర్మించారు.
కెవిన్ మెక్క్లోరీ, విలియం క్యామరన్, మెంజిస్ అసోసియేట్ నిర్మాతలుగా ఉన్నారు. ట్యాడ్ ఏవో 70mm సినిమాటోగ్రఫీ టెక్నికలర్తో ప్రాసెస్ చేయబడింది, దాన్ని ఉపయోగించారు. ట్యాడ్ ఏవో సెకన్కు 30 ఫ్రేమ్స్ వేగంతో నడుస్తుంది. ఇది 35mm స్టాండర్డ్ 24 FPSకి విరుద్ధంగా ఉంటుంది. అందుకని అరౌండ్ ది వరల్డ్ ఇన్ 80 డేస్ను 2 సార్లు చిత్రీకరించారు. దీనికి నిర్మాత ట్యాడ్ అప్పుల పాలై మరీ డబ్బు సమకూర్చారు. ఈ సినిమాను ఆయన సర్వం వడ్డీ నిర్మించారు. ఇది ఘన విజయం సాధించి అతన్ని ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుస్తూ హాలీవుడ్లో ట్యాడ్ పేరును అత్యంత గౌరవప్రదమైన నిర్మాతల వరుసలో నిలబెట్టింది. విభిన్న దేశాల భౌగోళిక వాతావరణాన్ని, అక్కడి ప్రజల సాంస్కృతిక జీవనాన్ని కళ్లకు కట్టినట్లు అత్యంత వాస్తవికంగా చూపిస్తూ వైజ్ఞానికంగా చిత్రీకరించిన ఈ చిత్రం ది పర్ఫెక్ట్ పిక్చర్గా నిలుస్తుంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ డేట్ లైన్ గురించి తెలియని వారికి ఈ చిత్రం ఎంతో సమాచారాన్ని ఇస్తుంది. అలాగే ప్రపంచ యాత్రకు ఈ కథలో ఫాగ్ ఉపయోగించిన దారిని కొందరు ఔత్సాహికులు అదే దారిలో ప్రయాణించి దీని ప్రామాణికతను ఒప్పుకున్నారు. ఇది కల్పిత కథే అయినా 1872లోనే భూగోళాన్ని చుట్టాలంటే వెళ్ళవలసిన దారిని రచయిత ఎంతో దూరదృష్టితో అత్యంత ప్రామాణికరంగా కనుగొన్నారు. ఈ పుస్తకం సినిమాలను సాహిత్య రంగంలోనూ సినీ రంగంలోనూ అత్యంత గొప్పవిగా పాఠకులు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు చేసుకుంటారు అంటూ అరౌండ్ ది వరల్డ్ ఇన్ 80 డేస్ అనే ఆస్కార్ ఉత్తమ చిత్రం గురించిన సమీక్షా రచనను జ్యోతి పి అందించగా వారికి కృతజ్ఞతలతో మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.